హా, అరే తంగం ఇప్పుడు లావణ్యం న్యూస్ చూసావా? ఎవరో లావణ్య అట రాజుతారుని టైం చూసి కొట్టింది. మన రాస్తారని టైం చూసి కొట్టిందా? అయినా ఈ మధ్యన అమ్మాయిలు నోటుతో కాకుండా చేతికి ఎక్కువ పని చేస్తున్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. కొట్టిందంటే నిజంగా కొట్టిందని కాదురా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఏ ఎందుకని? అందుకే రీల్స్తో పాటు న్యూస్ కూడా చూడమనేది. రాజుతారుని తను వాడుకొని వదిలేశాడని కంప్లైంట్ ఇచ్చిందట. బాగా బరి తెగించావు. ఉయ్యాలా జంపాలా అని ఇంత రాంగ్ జంప్ చేశాడా? సార్ ఏంటి సార్ అది? ఈజ్ ఇట్ నమ్మబుల్? ఇది కంప్లైంట్ మాత్రమే రా, నిజ నిజాలు పోలీసు ఎంక్వైరీలో తేలుతాయి, కోర్టులో లాయర్లు వాదించుకుంటారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. మా సీరియల్లో సాదేయకుండా రీల్స్లో షార్ట్గా చెప్పు. అసలు వాళ్ళ కథ ఏంటి? అసలు ఆ కంప్లైంట్ ఏంటి? ఇందులో లావణ్య వర్షన్ ఏంటి? అరే రాజుతారును రీల్స్ చేస్తున్నప్పుడు సారీ అప్పుడులో రీల్స్ లేవు కదా. రాజుతారును హీరో అవ్వాలని డిసైడ్ అయ్యేటప్పుడు లావణ్య ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండేవాడు. బాగుంది. అప్పటి వరకు నాకు బాగానే అనిపించింది. కానీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఫెవికాల్ బాండ్ కంటే గట్టిగా, అంబుజా సిమెంట్ కంటే దృఢంగా, విశాఖ సముద్రం కంటే లోతుగా ఉండేదట. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చచ్చా దీస్ ఆన్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్. ఇంగ్లీష్ ఏంట్రా? అరే నేను త్రివిక్రమ్లా నెరేట్ చేస్తున్నప్పుడు నువ్వు తరుణ్ భాస్కర్లా డిస్టర్బ్ చేయకు. సారీ మా, కంటిన్యూ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రాజుతో తనకు అబోషన్ చేయించాడని, మ్యారేజ్ చేసుకుని వదిలేశాడని, ఇప్పుడు వేరే ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటూ తను బెదిరిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చిందట. నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఇందులో లావణ్య వర్షన్ బాగానే ఉంది, మరి రాస్తారని వర్షన్ ఏంటి? ఏముంది కామనే. తనతో పాటు ఉయ్యాల జంపాలా నిజమేనని, రాంగ్ జంప్ చేయలేదని, తను బ్లాక్మెయిల్ చేస్తుందని, తను డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు లావణ్యకు ఉందని, అందుకే విడిపోయామని చెప్పాడట. మ్యాటర్ కొంచెం సీరియస్ గానే ఉంది. అనుకున్నారు. ఆలస్యమైందా రాజా అని వీళ్ళ మధ్యలో ఇంకో క్యారెక్టర్ యాడ్ అయింది ఇప్పుడు. ఎవరు? శేఖర్ భాష. మాణిక్ భాష తమ్ముడా? కాదు, రాజస్థాన్ వాళ్ళ ఫ్రెండ్, ఒకప్పుడు యాంకర్. మరి ఇందులో ఇతని వర్షన్ ఏంటో? ఏముంది, లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని, రాజస్థాన్ మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తుందని, మనీ కోసం బ్లాక్మెయిల్ చేస్తుందని కొనుక్కు సార్ ఏంటి సార్ అది? ప్రూఫ్స్ కూడా చూపించాడు. దాచాం కుప్పలు కుప్పలుగా. అవునా? ఈ మధ్య లైవ్లో సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నప్పుడు భాషకి లావణ్య సూపర్ షాట్తో సమాధానం ఇచ్చిందట. నిజమే? లైవ్లో జరిగితే నిజమే అంటావేట్రా? అమెరికా ఇరాన్ కొట్టుకొని కువైట్ మీద బాంబులు వేసినట్టు రాజ్ తరుణ్కి లావణ్యకి గొడవ అయితే మధ్యలో ఈ భాషకి పగిలిపోయింది. వాట్ ఈస్ దిస్? అవును, ఈ మధ్య రిలేషన్షిప్స్ అన్నీ మునిగిపోతున్నాయి, ఫ్రెండ్షిప్స్ మాత్రం నిలబడుతున్నాయి. ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అది? లావణ్య మీద ఇంకొక అమ్మాయి డ్రగ్స్ కేసు పెట్టిందట. మన అరకు ఘాటీలో అది కేసు గిరగిరగిర తిరుగుతూనే ఉంది. నిజాలేంటో కోర్టులో చూద్దాం. నేను కూడా దాని గురించి రా బాబు వెయిటింగ్. దీనికి విసులు ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్